హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో కొన్ని బుల్లిష్ స్టాక్స్ అనమాట 10-15% రిటర్న్స్ కోసం మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్కెట్స్ రేపు మండే నుంచి కంటిన్యూస్గా ఫాలో అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేద్దాం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సో అనాలిసిస్ అనేది చేద్దాం. ఆ తర్వాత ఈ 5 స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక సో నిఫ్టీ మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 22,000 నుంచి 22,100 సో ఈ రీజన్ మనకి సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లో 3 టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయిందనమాట. సో థర్స్డే రోజు అయితే కనుక ఎక్స్పైరీ డే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు హెవీ ఫాల్ మనకు కనిపించింది. సో ఫ్రైడే రోజు మళ్ళీ కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. సో మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం. సో మార్కెట్ ప్రస్తుతం 3 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో 21,500 పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనం 22,000 లెవెల్స్ నుంచి 22,100 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ వీక్లో. ఒకవేళ 21,750 లెవెల్స్ పైన సస్టైన్ అవ్వకుండా ఫాల్ అయితే కనుక సో సింపుల్ అనాలిసిస్ 21,500 దాకా కూడా మనకి మార్కెట్ అనేది రావచ్చు అనమాట. ఒకవేళ ఇంకా ఫాల్ అయితే అప్ టు 21,200 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మెయిన్ లెవెల్ ఏదైతే మనం 22,000 లెవెల్ ఒకవేళ మార్కెట్ పాజిటివ్ పోయి ఈ రీజన్ దాటితే కనుక సో ఈజీగా మనం 22,300 నుంచి 22,500 లెవెల్స్ కూడా మనం వితిన్ 1 to 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. మార్కెట్ 250 పాయింట్స్ ఈచ్ 250 పాయింట్స్ దగ్గర మనకి మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే కనుక 22,000 నుంచి 22,100 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ 21,750 పైన సస్టైన్ అయితే కనుక మనకి ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫెయిల్ అయితే 21,500 అలాగే 21,200 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వీక్ కోసం. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా 46,000 లెవెల్ ఏదైతే ఉందో సో 46,000 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. 46,000 నుంచి 46,200 ఈ రీజన్ మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం. 2 వీక్స్ బ్యాక్ లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాం, అంత ప్రీవియస్ వీక్ కూడా చెప్పుకున్నాం. సో ఏదైతే 46,000 నుంచి 46,200 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనకి 46,600 నుంచి 47,000 లెవెల్స్ ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ మళ్ళీ టెస్ట్ చేసి ఫెయిల్ అయితే కనుక అప్ టు 45,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. ఇంకా హెవీ ఫాల్ ఏమైనా వస్తే కనుక 44,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సింపుల్ అనాలిసిస్ మేజర్ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్సెస్ తీసుకుంటుంది. 46,000 నుంచి 46,200 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే అక్కడి నుంచి 500 నుంచి సో ఒక 900 పాయింట్స్ దాకా మనకి రెసిస్టెన్స్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మళ్ళీ 46,000 లెవెల్ దగ్గర ఫెయిల్ అయితే కనుక మార్కెట్ మళ్ళీ 45,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే 44,500 లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఈ వీక్ కోసం సింపుల్ అనాలిసిస్. అలాగే మనకి ఈ వీక్లో మనకి ఒక 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. దాంట్లో ఫస్ట్ మనం వచ్చేసరికి విశాఖ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో విశాఖ ఇండస్ట్రీస్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఆల్మోస్ట్ మనం 100 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో 2 వీక్స్ 3 వీక్స్ క్యాక్లో సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 175 రూపీస్ దాకా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ట్రెండ్ లాస్ట్ 4 డేస్ బట్టి ఆల్మోస్ట్ 120 లెవెల్స్ దగ్గర నుంచి 170 దాకా వెళ్ళింది. లాస్ట్ వీక్లో చాలా బాగా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. మోర్ దాన్ 50% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, మండే ఏమైనా కొంత పడుతుంటే కనుక 150 నుంచి 160 ఈ రీజన్స్లో రివర్సల్ వచ్చిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా పాజిటివ్ ఉంటే కనుక 150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 190 నుంచి 200 మనం ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 220 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రేపు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ 150 to 160 రీజన్స్ దగ్గర రివర్సల్ కోసం వెయిట్ చేయండి. లేదు మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే కనుక స్టాక్ కూడా కొంత పాజిటివ్ ఉంటే వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 190 నుంచి 200 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 220 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట విశాఖ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ ఫ్రెండ్స్. సో ఎస్బీఐ కూడా సో కంటిన్యూస్ బుల్లిష్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఈవెన్ మార్కెట్స్ కొంత పడ్డానికి ట్రై చేస్తున్న ఎస్బీఐ స్టాక్ కంటిన్యూస్గా పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 650 మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత సో లాస్ట్ 3 డేస్ బట్టి 650 నుంచి 660 రీజన్ రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేసింది. ఆ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో లాస్ట్ 3 డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో మనం అబ్జర్వ్ చేయండి, మండే ఏమైనా కొంత మార్కెట్ ఏమైనా పడుతున్నా సో స్టాక్ కనుక 700 నుంచి 720 రీజన్స్ మధ్యలో కొంత రివర్సల్ వస్తే
కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. హెవీ టార్గెట్ కాకపోయినా 750 నుంచి 780 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 800 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒక 50 పాయింట్స్ బిలో 650 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది కాబట్టి 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 700 నుంచి 720 రీజన్స్ మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు. రేపు కనుక కొంత పాజిటివ్ ఉంటే కనుక 750, 780, 800 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 50 పాయింట్స్తో మనం మినిమం టు మినిమం సో 50 నుంచి 80 to 100 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట ఎస్బీఐ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ ఫ్రెండ్స్. సో కెనరా బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక లాస్ట్ వీక్లో మనం బిఫోర్ లాస్ట్ వీక్లో మనం సో ఏదైతే పిఎస్యూ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసాం ఆ టైంలో మనం కెనరా బ్యాంక్ సో 500 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అయ్యేది. అప్పుడు కూడా చెప్పుకున్నాం ఆల్మోస్ట్ 50 to 60 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో మొన్న ఫ్రైడే రోజు ఈ స్టాక్ మనకి 550 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ రేపు ఏమైనా మార్కెట్ బాగాలేకపోయి మళ్ళీ ఈ రీజన్కి వచ్చే రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం బెటర్. సో మళ్ళీ కూడా మనం ఫస్ట్ టార్గెట్ 580 లెవెల్స్, 600 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 625 థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనకి ఈ టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కెనరా బ్యాంక్ అనమాట థర్డ్ స్టాక్. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి జొమాటో ఫ్రెండ్స్. జొమాటో ప్రస్తుతం చాలా బాగా ర్యాలీ ఇచ్చింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. మొన్న ఫ్రైడే రోజు 150 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద తీసుకుంది ఫ్రెండ్స్. సో 150 బ్రేక్ అయినట్టు బ్రేకే ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో బాగా పడి మళ్ళీ క్లోజింగ్ దగ్గర అరౌండ్గా 150 లెవెల్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఒకవేళ రేపు కనుక సో కొంత పాజిటివ్గా ఉంటే కనుక 145 నుంచి 150 రీజన్స్లో కొంత యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో స్మాల్ టార్గెట్స్ 158 ఎందుకంటే హెవీ ర్యాలీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ టార్గెట్ మనం 158, సెకండ్ టార్గెట్ 165 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్మాల్ 135 బిలో స్టాప్ లాస్ 145 నుంచి 155 రీజన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి 135 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని సో ఈ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ సూపర్ ర్యాలీ కనిపిస్తే మనం 175 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి, రేపు కనుక పడిపోతుంటే జొమాటోలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి గైస్. ఒకవేళ 145 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి గైస్, ఎందుకంటే 135 లెవెల్స్ దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. రేపు కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపించి మార్కెట్ కూడా పాజిటివ్ ఉండి జొమాటో కూడా 145, 150 రీజన్స్ బ్రేక్ అవుతుంటే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. పడిపోతుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. మార్కెట్ పడిపోతున్నా సరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి ఎందుకంటే ఇంకా కూడా ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి జొమాటో గురించి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి స్క్రీన్ రెఫరెన్స్. సో ఈ స్టాక్ మనకి సో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 450 లెవెల్స్ తగ్గించి 650 లెవెల్స్ దాకా వెళ్ళిందనమాట. బట్ మొన్న ఫ్రైడే రోజు కొంత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అక్కడి నుంచి ఫాలో అవ్వడానికి ట్రై చేసింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ రేపు కనుక పడిపోతుంటే వెయిట్ ఫర్ 550 to 560 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు బై చేయండి. అప్పుడు మనకి 600, 650 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ సో 1 to 2 వీక్స్ హోల్డింగ్కి మనం 700 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రివర్సల్ వస్తే మాత్రమే బై చేయండి. లేదు రేపు మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే 600 అబోవ్ సస్టైన్ అయితే వన్ డే ట్యూస్డే రోజు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి వన్ డే సస్టైన్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదు పడిపోతుంటే కనుక 550 నుంచి 560 రీజన్స్లో రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేసి సో ట్యూస్డే ఆ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 600, 650, 700 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ మనం విశాఖ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఎస్బీఐఎన్ సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. సో థర్డ్ వన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, ఇది కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉందన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి జొమాటో 150 లెవెల్ టెస్ట్ చేస్తుంది, కొంచెం బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్క్రీన్ రెఫరెన్స్. ఇవన్నమాట ఏవైతే 5 స్టాక్స్ ఈ వీక్ కోసం అనమాట కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయి, ఇంకా కూడా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మేము లాస్ట్ జనవరి మంత్లో ఆల్మోస్ట్ 280% రిటర్న్స్ ఈవెన్ సింగిల్ షార్ట్ టర్మ్ స్టాక్స్లోనే ఇచ్చాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.